సో ఈ వీడియోలో విల్ అండర్స్టాండ్ కఫ్కా అంటే ఏంటని చూస్తాం తెలుగులో. ఈ కఫ్కా లాంటి అప్లికేషన్స్ వల్లే మనకి రెగ్యులర్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, మోడర్న్ అప్లికేషన్స్ అన్నీ రైట్ అంత స్పీడ్గా ఉన్నాయి వెబ్సైట్స్ అవన్నీ. సో కఫ్కా ఈస్ కైండ్ ఆఫ్ ఎ వెరీ కీ రోల్ని ప్లే చేస్తుంది ఎట్ ద బ్యాక్ ఎండ్. అది మనకి ఫ్రంట్ ఎండ్లో విజిబిలిటీ ఉండదు, బట్ టెక్నికల్ సైడ్ చూస్తే బ్యాక్ ఎండ్లో ఉండి చాలా హ్యూజ్ వర్క్ చేస్తుంది. కఫ్కా వల్లే ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, రైట్, ఆ వర్క్ ఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్కి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే అంటిల్ అన్లెస్ ఆర్డర్ పేమెంట్ వరకు ఆ ఫ్లో కానివ్వండి, అండ్ నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రోడక్ట్స్ హైలైట్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా యాక్షన్స్ కఫ్కా వల్ల జరుగుతున్నాయి. అది ఓకే. సో స్టూడెంట్స్, ఈ పర్టికులర్ వీడియోలో అపాచే కఫ్కా గురించి చూద్దాం. ఓకే, బేసిక్గా మనం డిజిటల్ యాప్స్ చాలా వాడుతూ ఉంటాం. కన్సిడర్ ఈ-కామర్స్ అప్లికేషన్. ఓకే, సో హియర్ ఆర్ ఎనీ ఆన్లైన్ షాపింగ్ యాప్, ఆల్ రైట్, ఎనీథింగ్ వేర్ మనం ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసి ఆప్టైన్ చేసుకునే విధంగా అట్లాంటి అప్లికేషన్ని కన్సిడర్ చేస్తే మనకేమవుతుందంటే, వన్స్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విల్ గో ఫర్ యాక్చువల్లీ ఫర్దర్ ప్రాసెస్. దీంట్లో విల్ గో ఫర్ చెకింగ్ అవుట్ అండ్ దెన్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అంటే ఏంది, ఇవన్నీ ద ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ అనమాట ఫార్ దట్ పర్టికులర్ ఆర్డర్ టు గెట్ డెలివర్డ్. కరెక్ట్, ఫైన్. ఇలా లోడింగ్ సింబల్ చూస్తూ ఉంటాం, ఎందుకంటే ద యూజర్ బేస్ ఇస్ హ్యూజ్ నౌ, వెరీ హ్యూజ్, రైట్, ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎవ్రీథింగ్ ఎస్ సచ్. ఈ అప్లికేషన్స్కి అన్నిటికీ యూజర్ బేస్ చాలా హెవీ అయిపోయింది. ఓకే, సో యాక్చువల్లీ దానికి ఏం చేశారు, మనకి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ కోడ్గా డెవలప్ అవ్వట్లేదు. అప్లికేషన్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అని అంటే, అవి వచ్చేసి మైక్రో సర్వీసెస్ బేస్డ్లో అవుతున్నాయి. దాని అర్థమైంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాగిన్ కావాలి ఒక అప్లికేషన్కి వెళితే, కన్సిడర్ SSP.com ఇస్ ఏ ఈ-కామర్స్ సైట్ కైండ్ ఆఫ్. సో లాగిన్ కావాలి, సో ఈ ఫీచర్ కావాలి, దీనికి ఒక సర్వీస్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్, ఏ సపరేట్ మాడ్యూల్ ఆఫ్ కోడ్. మళ్ళీ ఏదైనా క్లిక్ చేస్తే దాన్ని బేసిక్గా క్లిక్ చేసిన తర్వాత, అంటే ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేస్తాం, దానికి ఒక సపరేట్ సర్వీస్. ఓకే, ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ చేస్తాం, దానికి ఒక సపరేట్ సర్వీస్, అండ్ పేమెంట్ చేస్తాం, దానికి ఒక సపరేట్ సర్వీస్, రైట్. ఎందుకు ఇలా అంటే డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో దట్ మల్టిపుల్ సర్వీసెస్ ప్యారలల్గా మనకి ఏమవుతుంది అంటే టైట్లీ కపుల్. అంటే ఏంటంటే ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఒక సర్వీస్తో ఒకటి మాట్లాడుకుంటూ, ఓకే లాగిన్ అయ్యారు, దాని తర్వాత క్లిక్ చేయొచ్చు, దాని తర్వాత ఆర్డర్ చేయొచ్చు, ఆర్డర్ చేసిన తర్వాత ఖచ్చితంగా పేమెంట్కి వెళ్ళాలి. అంటే ఒకదాంతో ఒకటి రిలేషన్లో ఉంటూ కానీ డిఫరెంట్గా సర్వీసెస్లో ఉంటాయి ఈ ఫీచర్స్ ఉన్నాయి, రైట్. సో దీన్ని మైక్రో సర్వీసెస్ అంటాం, రైట్. సో ఇప్పుడు ఉండే అప్లికేషన్స్ అంతా, మేజర్ అప్లికేషన్స్ అన్నీ ఇలాగే డిజైన్ చేయబడ్డాయి. సో నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్, సో యాప్ లాగిన్, క్లిక్, ఆర్డర్ ఇట్, ఆన్లైన్ పేమెంట్స్, అదే కదా ఇంతకుముందు చూస్తుంది. సో బేసికలీ అప్లికేషన్ లాగిన్ అవుతాం, మళ్ళీ క్లిక్ చేస్తాం, మళ్ళీ ఆర్డర్ చేస్తాం, మళ్ళీ ఆన్లైన్ పేమెంట్స్ కంప్లీట్ చేసేస్తాం. సో దిస్ ఇస్ ద ఫ్లో ఆఫర్, రైట్. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలంటే, సో ఇక్కడ వచ్చింది ద రోల్ ఆఫ్ అపాచే కఫ్కా, ఆల్ రైట్. దిస్ ఈస్ యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ దిస్. చూడాలంటే మనం ఇది అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే, సో మనకి ఫస్ట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సంథింగ్, ఓకే, ఒక యూజర్ SSP.com అనే ఈ-కామర్స్ సైట్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయ్యి ఒక మొబైల్ మీద క్లిక్ చేస్తారు, అదొక ఈవెంటే, కరెక్ట్. సో ఒక మొబైల్ని ఆర్డర్ పెట్టారు, అదొక ఈవెంట్. ఒక ల్యాప్టాప్ని కార్ట్లో యాడ్ చేస్తారు, అదొక ఈవెంట్. సో ఇవన్నీ ఈవెంట్స్ అనమాట, రైట్. సో ప్రతి యాక్షన్, ఎవ్రీ యాక్షన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ యూజర్, ప్రతి ఒక్క దానికి ఒక ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ప్రతి ఒక్క దానికి ఆ ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ అనుకోండి, క్లిక్ ఈవెంట్స్ అంటాం.
ఆర్డర్ అంటే ఆర్డర్ ఈవెంట్స్ అంటాం, ఇవన్నీ ఈవెంట్స్ కదా. అంటే ఈవెంట్ ఇస్ సంథింగ్ హ్యాపెన్, రైట్? సో దీన్ని కఫ్కా కాంటెక్స్లో ప్రొడ్యూసర్స్ అంటాం. అంటే ఏంటి అంటే ఇక్కడ ఈవెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆఫ్టర్ సమ్ యాక్షన్, రైట్? ఫైన్. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఓకే, ప్రొడ్యూసర్స్లో క్లిక్ ఈవెంట్ అని ఉంటుంది, ఆర్డర్ ఈవెంట్ ఉంటుంది. ఇవి యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఈవెంట్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనో ఒక రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్లో దిస్ ఇస్ వన్ ఈవెంట్, దిస్ ఇస్ వన్ ఈవెంట్, దిస్ ఇస్ వన్ ఈవెంట్ అంటే క్యూ ఆఫ్ ఈవెంట్స్ని ఒక చోట కలెక్ట్ చేసి పెడుతుంది అనమాట దిస్ కఫ్కా టెక్నాలజీ. ఎందుకు అంటే దీన్ని ఎందుకు ఇలా కలెక్ట్ చేసి పెడతారు అంటే చూస్తాం. సో మనకి ఈవెంట్స్ అంటే ఆల్రెడీ అర్థమైంది, ఎవ్రీ యాక్షన్ ట్రిగర్స్ అన్ ఈవెంట్. ఓకే, ఫైన్. నౌ వాట్ ఆర్ టాపిక్స్? ఇక్కడ ఎప్పుడైతే ఈవెంట్స్ యాక్చువల్లీ ట్రిగర్ అవుతుందో అక్కడ ప్రతి ఈవెంట్ని ఇన్ ఏ క్యూ అంటే ఒక ఆర్డర్లో కఫ్కా అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, రైట్. ఎందుకు ఒక ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది అంటే మనకి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, దాని గురించి డిస్కస్ చేస్తాం. కానీ ఫర్ నౌ ఈవెంట్స్ అన్నిటినీ ఒక చోట పెడుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తారు, ఆర్డర్ చేస్తారు. సో క్లిక్ ఈవెంట్స్, ఆర్డర్ ఈవెంట్స్ అన్ని మర్జ్ అయ్యి క్లబ్ అయిపోయి ఉన్నాయంటే డిఫికల్ట్. కాబట్టి డిఫరెంట్ కేటగిరీస్ని డిఫరెంట్ టాపిక్స్లో పెడతారు. వాట్ ఈస్ ద టాపిక్ అంటే కేటగిరీ. సో క్లిక్ టాపిక్లో ఓన్లీ క్లిక్ చేసిన ఈవెంట్సే ప్లేస్ అవుతాయి, ఆర్డర్ టాపిక్లో ఓన్లీ ఆర్డర్ చేసిన ఈవెంట్సే ప్లేస్ అవుతాయి. ఓకే, సో ఈ టాపిక్స్ వల్ల మనకి కేటగిరీ ఆఫ్ ఈవెంట్స్ సపరేట్గా పెట్టడం ఆపర్చునిటీ ఉంది ఇక్కడ, రైట్? ఫైన్. నౌ దట్స్ ఓకే. సో ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి, క్యూలో ఉన్నాయి కదా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సీక్వెన్స్లో ఉంటుంది అనమాట. ఈ టాపిక్స్ లోపల, ఆ కేటగిరీ లోపల ఈవెంట్స్ అన్ని సీక్వెన్స్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ ఈవెంట్, దిస్ ఇస్ సెకండ్ ఈవెంట్ ఇన్ క్లిక్ టాపిక్, అలా ఉంటుంది. దిస్ ఇస్ థర్డ్ ఈవెంట్, దిస్ ఇస్ ఫోర్త్ ఈవెంట్ ఇన్ ఆర్డర్ టాపిక్. ఈ సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ పార్టీషన్స్. అగైన్ దిస్ టాపిక్స్ని ఫర్దర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ పార్టీషన్స్. అంటే ఈవెంట్స్ అన్నీ వచ్చి టాపిక్స్లో కూర్చుంటే టాపిక్స్లో ఉండే డేటా, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అసలు ఈవెంట్ అంటే ఏం లేదు, ఏ యూజర్ క్లిక్ చేశారు, ఏ ఆర్డర్, ఏ ప్రోడక్ట్ క్లిక్ అయింది, సో అంత ఇన్ఫర్మేషన్, మెటా డేటా, గుడ్ ప్రోడక్ట్, ఎనీథింగ్ రిసర్చ్, రైట్? అదర్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ ఫర్దర్ మళ్ళీ పార్టీషన్స్లో డివైడ్ అయి ఉంటాయి. ఓకే, వై పార్టీషన్స్ ఇస్ ద క్వశ్చన్, రైట్? ఎందుకు అంటే పార్టీషన్, ఈ డిఫరెంట్ పార్టీషన్స్లో ఎందుకు ఈ డేటా అంతా పెడతారంటే ఇప్పుడు ఈ పార్టీషన్స్లో ఉండే డేటా ఫర్దర్ వేరే అప్లికేషన్ వాడచ్చు, లేకపోతే ఫర్దర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ టాపిక్ తర్వాత క్లిక్కి సంబంధించిన పార్టీషన్స్ ఇవి. ఇప్పుడు క్లిక్ తర్వాత ఏంది బేసిక్గా అంటే after clicking something, so we further go on, the user want to order it. Okay, యూజర్ అనే అతను ఆర్డర్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఆర్డర్ చేయాలంటే దానికి యాక్చువల్గా మన మైక్రో సర్వీసెస్ ప్రకారం సపరేట్ సర్వీస్ ఉంటుంది కదా, రైట్? సపరేట్ ఆర్డర్ మైక్రో సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ఆ సర్వీస్కి క్లిక్ టాపిక్ సంబంధించిన డేటా కావాలి. సో ఈ డేటా కావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ డైరెక్ట్లీ లింకింగ్ బోత్. ఓకే, ఎందుకంటే రెండింటిని లింక్ చేసి అవన్నీ ఉంటే చాలా కాంప్లెక్స్ వచ్చేది. సో మనకి సీక్వెన్స్ ఉండాలి. ఎందుకు సీక్వెన్స్ ఉండాలంటే ఎవరైతే క్లిక్ చేసి ఏ రిక్వెస్ట్ ఫస్ట్ వస్తుందో అదే ఆర్డర్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఫ్లాష్ సేల్ అంటారు, ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 11th యూజర్కి ఆబ్వియస్లీ ఆ ప్రోడక్ట్ ఇంకా దక్కదు, ఫస్ట్ 10 యూజర్స్ దక్కుతుంది కదా. సో ఇవన్నీ కావాలంటే మనకి అసలు అప్లికేషన్కి తెలియాలి కదా, అంటే ఏ ఆర్డర్లో ఎవరు ఫస్ట్ పెట్టారని. దానికి సీక్వెన్స్ మెయింటైన్ చేస్తాం టాపిక్లో కఫ్కా. నా ఈ పార్టీషన్స్లో ఏం చేస్తాము, అగైన్ ఈ పర్టికులర్ డేటా షేర్ అయి ఉంటుంది, మల్టిపుల్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక పార్టీషన్లో మల్టిపుల్ డేటా ఎంట్రీస్, అంటే ఆ ఈవెంట్కి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ యాక్షన్ మైట్ బి నెక్స్ట్ యాక్షన్ మైట్ బి ఆర్డరింగ్ ఇట్, నెక్స్ట్ యాక్షన్ మైట్ బి వేరే అప్లికేషన్స్ ఈ డేటాను వాడుకోవాలనుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఒకే పార్టీషన్లో
వీళ్ళిద్దరికి అంటే నెక్స్ట్ యాక్షన్ కావాల్సిన ఆర్డర్ డేటా ఉంది, వేరే అప్లికేషన్ కూడా అది కావాలి అనుకుందాం. అప్పుడు ఈ రెండు ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు ప్యారలల్గా. అందుకని పార్టిషన్స్ పెడతారు, అంటే ప్యారలల్ ప్రాసెసింగ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ పార్టిషన్ వాడచ్చు, ఈ రిక్వైర్మెంట్ ఇది వాడచ్చు, లేదు ఇద్దరు కూడా వాడచ్చు. ఎందుకంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అనలిటిక్స్ అప్లికేషన్ ఈ డేటాను తీసుకొని ఫ్యూచర్ డెసిషన్స్, అంటే ఆ పర్టికులర్ యూజర్కి ఫ్యూచర్లో ఎప్పుడైనా లాగిన్ అయితే, సో యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ ఇది మీకు నచ్చిన ప్రోడక్ట్స్ కదా, దీంట్లో లేటెస్ట్ వచ్చినాయి అవన్నీ ఇవ్వాలి అంటే ప్రీవియస్ యాక్షన్స్ అంతా కావాలి. అది కావాలంటే కఫ్కా ఇస్తుంది కదా పార్టిషన్స్ ద్వారా. సో మేబీ డేటాబేసెస్లో ఇంజెక్ట్ చేయొచ్చు ఆ డేటాని, రైట్, ఎవ్రీథింగ్. సో దీన్ని కన్స్యూమర్స్ అంటారు. ఓకే, క్లియర్ ఎవ్రీబడి? సో గైస్, ఇది ఇక్కడ చూస్తే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది, అక్కడ ssp.comకి వెళ్ళి మనం లాగిన్ అవుతాం, అదొక ఈవెంట్, మనం క్లిక్ చేస్తాం, అదొక ఈవెంట్, ఇవన్నీ. సో HTTPS రిక్వెస్ట్ యూజర్ యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు బ్యాక్ అండ్ మైక్రో సర్వీసెస్ స్టాక్లో అంటే ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలా ఉంటాయి కదా. సో ఫ్రంట్ ఎండ్ వాట్ వీ వ్యూ, బ్యాక్ ఎండ్ వచ్చేసి మనం క్లిక్ చేసిన తర్వాత లేదా ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ప్రాసెసింగ్ అంతా జరిగేది బ్యాక్ ఎండ్లో, అండ్ రిక్వైర్డ్ దెన్ డేటాబేసెస్ కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది, కరెక్ట్. సో అది ఇక్కడ యూనో బ్యాక్ అండ్ మైక్రో సర్వీసెస్ స్టాక్లో ఆర్డర్ మైక్రో సర్వీస్ అని ఉంది చూడండి. ఆర్డర్ది ఉండొచ్చు, క్లిక్ మైక్రో సర్వీస్, అంటే దీన్నే ప్రొడ్యూసర్స్ అంటామని మాట్లాడుకున్నాం. ఇక్కడే ఉంటాయి అవి ఉండి సెక్యూర్ కనెక్షన్ ద్వారా యూనో ఆ డేటాని ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్నిటిని తీసుకొని, ఓకే, అంటే ఇదేంటంటే ఇది ఇక్కడ రిప్లికేషన్ ఎందుకంటే ఆ ఈవెంట్స్ని దీన్ని బ్రోకర్స్ అంటాం కఫ్కా మోడల్లో. ఓకే, ఇక్కడ రిప్లికేట్ చేస్తూ వస్తుంది అనమాట అపాచే కఫ్కా. ఆల్ రైట్. సో ఇక్కడ ఆ డేటా రెండిట్లో ఉంటుంది. రిప్లికేషన్ అంటే రెండిట్లో కాపీస్ ఉంటాయని ఫర్ హై అవైలబిలిటీ అంటాం. ఓకే, సో సెక్యూర్ కనెక్షన్ ద్వారా నెక్స్ట్ ఈ డేటా తీసుకొని వచ్చి టాపిక్స్లో ప్లేస్ అవుతుంది. టాపిక్స్ మీకు తెలుసు, మళ్ళీ పార్టీషన్స్ నుంచి రిక్వైర్డ్ యూనో సెక్యూర్ కనెక్షన్ ద్వారా రిక్వైర్డ్ అదర్ అప్లికేషన్స్ ఆర్ అదర్ మైక్రో సర్వీసెస్ ఆర్ యూనో అదర్ వెయిటింగ్ యాక్షన్స్ వాడుకుంటాయి అనమాట. ఓకేనా? ఆల్ రైట్, ఫైన్ గైస్, థ్యాంక్ యూ.